వందే మాతరం. ఈరోజు మనం డిమెన్షియా అంటే చిత్త వైకల్యం లేదా చిత్తభ్రంశం అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఇది జ్ఞాపక శక్తి, ఆలోచన సామర్థ్యం, ప్రవర్తన మరియు దైనందిక పనులను నిర్వహించే శక్తిని దెబ్బతీసే మెదడుకు సంబంధించిన వ్యాధుల సమూహం. ఇది ఒక నిర్దిష్ట వ్యాధి కాదు, కానీ మెదడు దెబ్బతినడం వల్ల వచ్చే లక్షణాల సముదాయం. ఇది ముఖ్యంగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. రోజువారీ పనులు అంటే స్నానం, ఆహారం, దుస్తులు ధరించడం ఇటువంటివి. చిత్త వైకల్యానికి సంపూర్ణ చికిత్స లేనప్పటికీ కొన్ని చికిత్సా ఎంపికలు లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెదడును ఉత్తేజపరిచేందుకు ఆటలు గొప్ప మార్గం అని మనకు దశాబ్దాలుగా తెలుసు. ఆటలు మన మెదడును ఉత్తేజపరచడంలో సహాయపడతాయి. అయితే అవి ఏ నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వవచ్చనే విషయానికి వస్తే అన్ని ఆటలు సమానమైన ఫలితాలు ఇవ్వవు. కానీ వృద్ధులకు, ముఖ్యంగా చిత్త వైకల్యం ప్రమాదం ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. మెదడుకు ఆటలు ఎలా సహాయపడతాయి అంటే, కొన్ని పరిశోధనల ప్రకారం ఆ ఆటలు మెదడులో బూడిద పదార్థాన్ని అంటే గ్రే మ్యాటర్ పరిణామాన్ని పెంచడానికి మరియు నాడీ సంబంధిత మార్గాలను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి అని తెలుస్తుంది. వీటి వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి అంటే, స్వల్పకాలిక జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది, ఇతరులతో సంభాషించడం మరియు భావ వ్యక్తీకరణ సులభమవుతుంది, చిత్త వైకల్యం వల్ల కలిగే ఆందోళన తగ్గుతుంది. ముఖ్యమైన ఆటలు మరియు వాటి ఉపయోగాలు ఏమిటి అంటే, వర్డ్ ఫజిల్స్, క్రాస్ వర్డ్స్, అన్గ్రాములు జ్ఞాపక శక్తి కోల్పోవడాన్ని ఆలస్యం చేస్తాయి. జిగ్సా ఫజిల్స్ మెదడుపై వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గించి ఏకాగ్రతను పెంచుతాయి. బోర్డు గేమ్లు సామాజిక సంబంధాలను పెంపొందించి మెదడును చురుగ్గా ఉంచుతాయి. వీడియో గేమ్లు రియాక్షన్ టైం మరియు తార్కిక ఆలోచనలను మెరుగుపరుస్తాయి. వర్చువల్ రియాలిటీ వర్చువల్ అభ్యాసనను శారీరక వ్యాయామంతో కలిపి ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. చిత్త వైకల్యం దశను బట్టి ఆటలను ఎంచుకోవడం ముఖ్యం. ప్రారంభ దశలో క్రాస్ వర్డ్ ఫజిల్స్, చెస్, కంప్యూటర్ గేమ్స్ వంటి క్లిష్టమైన ఆటలు ఆడవచ్చు. మధ్య దశలో సాధారణ బోర్డ్ గేమ్స్, కార్డ్ గేమ్స్ లేదా జిగ్సా ఫజిల్స్ మెరుగ్గా పనిచేస్తాయి. తీవ్రమైన దశలో క్లిష్టమైన ఆటలు ఆడలేనప్పుడు సంగీతం వినడం, పాత ఫోటోలు చూడడం లేదా మృదువైన వస్తువులతో ఆడుకోవడం వంటివి మానసిక ప్రశాంతత ఇస్తాయి. మెదడు ఆటలు చిత్త వైకల్యానికి సంపూర్ణ చికిత్స కాకపోయినప్పటికీ రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ డైమెన్షియా ఉన్న వారి కోసం రోజువారీ కార్యాచరణ ప్రణాళిక: ఉదయం 15-20 నిమిషాలు వార్తాపత్రిక చదవడం లేదా తేదీని గుర్తించడం. ఈరోజు ఏ వారం, ఏ తేదీ అని అడగడం వల్ల ప్రస్తుత కాలంపై అవగాహన పెరుగుతుంది. మధ్యాహ్నం 20-30 నిమిషాలు పదశోధన లేదా జిగ్సా పజిల్స్, సులభమైన పదాలను వెతకడం లేదా చిత్రాలను అమర్చడం వల్ల తార్కిక ఆలోచన మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. సాయంత్రం 30 నిమిషాల పాటు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, పాత ఫోటో ఆల్బమ్ చూడడం లేదా పాత పాటలు వినడం వల్ల దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిని ప్రేరేపిస్తుంది మరియు ఆనందాన్ని ఇస్తుంది. రాత్రి 10 నిమిషాల పాటు ఈరోజు జరిగిన మంచి విషయం గురించి మాట్లాడడం వల్ల భాషా నైపుణ్యాలను మరియు భావోద్వేగ బంధాన్ని పెంచుతుంది. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కొన్ని సాధారణ మెమరీ గేమ్స్ కూడా ఉన్నాయి. అందులో వస్తువులను గుర్తించడం. ఒక ట్రేలో 5-6 రకాల వస్తువులను అంటే తాళం చెవి, పెన్ను, పండు మొదలైనవి ఉంచి 1 నిమిషం చూపించి ఆపై బుట్టతో కప్పి ఉంచండి. వాటిలో ఏమేమి ఉన్నాయో గుర్తు తెచ్చుకోమని చెప్పండి. అదేవిధంగా రంగుల వర్గీకరణ: వేరువేరు రంగుల బటన్లు లేదా పూసలను కలిపి ఉంచి వాటిని రంగుల వారీగా వేరు చేయమని చెప్పండి. ఇది ఏకాగ్రతకు చాలా మంచిది. 3. పాటలను పూర్తి చేయండి. వారికి ఇష్టమైన పాత పాటను సగంలో ఆపి తర్వాత పదాలను పాడమని ప్రోత్సహించండి. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: ఒత్తిడి వద్దు. వారు ఏదైనా మర్చిపోతే లేదా ఫజిల్స్ పూర్తి చేయలేకపోతే వారిని విమర్శించొద్దు. ఇది కేవలం మెదడుకు వ్యాయామం మాత్రమే, పరీక్ష కాదు. వారు చిన్న పని చేసినా అభినందించండి. అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇక వారికి నచ్చిన ఆటలనే ఎంచుకోండి. బలవంతంగా ఏదైనా చేయించడం వల్ల వారు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఒక సమీక్ష ప్రకారం చిత్త వైకల్యం ఉన్న ప్రారంభ దశ మరియు మధ్య దశ రోగులపై ఆటలను ఉపయోగించినప్పుడు వారి స్వల్పకాలిక జ్ఞాపక శక్తి, ప్రతిచర్య సమయం, సమస్య పరిష్కారం, తార్కికం, కమ్యూనికేషన్ వంటి అనేక రకాల అభిజ్ఞా సామర్థ్యాలను మెరుగుపరచగలిగారు. అయినప్పటికీ చిత్త వైకల్యం చికిత్సలో మెదడును ఉత్తేజపరిచే ఆటల పాత్ర కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఈ దిశగా మరిన్ని పరిశోధనలు అవసరం. దీని గురించి మరింత ఖచ్చితమైన సమాచారం కోసం వైద్యులను సంప్రదించడం కూడా మంచిదే. ఈ వీడియో 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.